పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి. రైతులు ఆర్థికంగా ఎదగాలి. ఈ ఆలోచనతోనే కడప జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్నంగా కరివేపాకు సాగుకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ ఉన్న సమయంలో ఆకు అమ్ముతున్నాడు. ధర లేనప్పుడు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు. కొన్నిసార్లు కరివేపాకు నారు పెంచి అమ్ముతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. పెరటి మొక్కగా ప్రాచుర్యంలో ఉన్న కరివేపాకు వాణిజ్య పంటగా రూపాంతరం చెందింది. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కరివేపాకు సాగు వేలాది ఎకరాలకు విస్తరించింది. కూలీల అవసరం తక్కువగా ఉండడం, ఒకసారి నాటితే 25 నుండి 30 సంవత్సరాల వరకు దిగుబడినివ్వడం, ఏడాదికి 3 కోతల్లో కనీసం ₹1,00,000 నికర రాబడిని అందిస్తూ ఉండడంతో ఈ పంట సాగు రైతులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంది. దీంతో కడప జిల్లా బద్వేల్ మండలం అబ్లూ సాహెబ్పేట గ్రామానికి చెందిన రైతు గోగుల రాధాకృష్ణయ్య 2 ఎకరాల్లో కరివేపాకును సాగు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం నాటిన ఈ తోట నుండి ప్రతి 4 నెలలకు ఒక కోతలో 4,000 కిలోల కరివేపాకును దిగుబడి తీస్తున్నారు. అయితే మార్కెట్ లేని సమయంలో విత్తనోత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో కరివేపాకు నారు మొక్కలను పెంచి అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను గత 8 సంవత్సరాలుగా ఈ కరివేపాకు తోటను పండిస్తున్నాను. మొట్టమొదటిసారిగా 2017లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ క్లాసుకు గుంటూరులో జరిగింది. 10 రోజులు ట్రైనింగ్ క్లాస్ విన్నాను. ఆ రోజు నుంచే 2018లో ఈ కరివేపాకు తోటను వేశాను. గుంటూరు దగ్గర పెద్దవడ్లపూడి అనే గ్రామం నుంచి ఇత్తనం తీసుకొని వచ్చి వేశాను. ఆ సంవత్సరము 2 ఎకరాలకు నష్టం వచ్చింది. ఇత్తనం మొలుపు రాలేదు, ఎందుకంటే నాకు కొత్తగా కదా. తర్వాత మళ్ళా సంవత్సరం నేను ఇత్తనం తీసుకొచ్చి నర్సరీలో పెంచి ఆ మొక్కలను పెంచినాను, డ్రిప్ సిస్టమ్ వేసి. దానివల్ల నాకు చాలా ఆదా జరిగింది. డ్రిప్ సిస్టమ్ వచ్చి సాలుకు 2.5 అడుగు పెట్టాను, మొక్కకు అడుగు పెట్టాను. ఎందుకంటే ఎక్కువ కలుపు వస్తుంది. ఆ ప్రధాన పొలంలో పైరును మనము కంట్రోల్ చేయాలంటే ఎద్దల సేద్యంతో దుక్కి కొట్టించాలి. ఆ దుక్కి కొట్టించే దానికోసమే 2.5 అడుగు వెడల్పు పెట్టి చేసినాము. అందువల్ల అప్పటి నుంచి చాలా మేలుగా ఉంది. మొక్క నాటిన తర్వాత 8 నెలలకు ప్రధాన పంట కోతకు వచ్చింది. అప్పుడు ఒక తొలి పంటప్పుడు ₹2,000 2,000 కేజీలు మాత్రమే వస్తుంది. కేజీ ₹20 నుంచి ₹28 కూడా అమ్ముతున్నాను. మళ్ళీ ప్రతి సంవత్సరం 4 నెలలకు ప్రతి కారు అంటే 4 నెలలకు ఒకసారి పంట దిగుబడి వస్తుంది. అప్పుడు తొలి పంట 2,000 కేజీలు వస్తే మరీ పంట 3,000 కేజీలు, మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకా 4,000 కేజీలు, అట్లా 4 టన్నుల దాకా వస్తుంది. దానివల్ల నేను ఆ పంటను నేరుగా లోకల్ మార్కెట్కి వేస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా బెంగళూరులో జేకే ఆర్గానిక్స్ అని ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఉన్నది. వాళ్ళు ఒకేసారి 4,000 కేజీలు 3,000 కేజీలు అట్లా తీసుకుపోతారు. వాళ్ళు ₹28 ₹30 తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సోలార్ డ్రైయర్లో డ్రై చేసి దాన్ని జపాన్కు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ డ్రై అయిన లీఫ్ను మళ్ళీ కూల్ వాటర్లో వేస్తే గ్రీన్ లీఫ్ అయిపోతుంది అనమాట. ఆ మారి వాళ్ళు చేసినారు. వాళ్ళు నా దగ్గర ₹30 తీసుకొని వాళ్ళు కనీసం కేజీ ₹800 అమ్ముకుంటున్నారు. గత 8 సంవత్సరాలు చేస్తున్నాను. ఇంతవరకు రసాయనాలు అనేది వాడకుండా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్క సీజన్లో ఆకు గిన్న మంచి రేటు ఉంటే ఆకు అమ్ముతాను, లేదంటే నెక్స్ట్ సీజన్లో కాయలకు అంటే షీడ్ పర్పస్ వదులుతాను. మార్చి నుంచి జూను, జూలై, ఆగస్టు ఆ 3 నెలలు కాపు వస్తుంది. అప్పుడు ఆ పంటను అట్లే పెట్టి ఆ పండ్లను అంటే విత్తనం కొరకు అట్లే పెట్టేసి ఇత్తనం కూడా అమ్ముతున్నాను. ఇత్తనము పూర్తిగా నల్లగా మాగిన తర్వాత అప్పుడు కోయాల. ఇవి వచ్చి పచ్చి కాయలు మాత్రమే, పచ్చి పండు కాయలు మాత్రమే నాటితేనే అది మొలుపు వస్తుంది. ఆ మొలుపు కూడా నాటిన తర్వాత 21 రోజుకు మొలుపు వస్తుంది. మామూలుగా ఆకు డిమాండ్ లేనప్పుడు కాయలు ఇతనం పర్పస్, తర్వాత ఇత్తనాలు కూడా మిగులుతాయి అనుకోండి, అప్పుడు నేను నారు పోస్తాను. నారు పోసి ఒక్కొక్క మొలక ₹2 ₹3 ₹4 అట్లా 2 నెలల తర్వాత పెంచిన తర్వాత అమ్ముతాను. దానివల్ల 3 రకాలుగా నేను ఇచ్చేస్తున్నాను. అయితే దీన్ని అన్ని రకాలుగా రైతులు గమనించాలా. ఆకు డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు ఏం చేస్తారంటే అడుగు కొట్టేస్తున్నారు. కొట్టకూడదు. అది ఖచ్చితంగా అది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పూత వస్తుంది. ఆ సంవత్సరం వదిలేండి.
విత్తనానికి వదలండి. ఆ విత్తనాలు కూడా చూడండి, చూడాలా. రైతు నష్టం అంటే ఎప్పుడు దాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు, వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఖర్చు ఏంటుంది? అన్ని రకాల ఖర్చులు వచ్చేసింటాయి మనకు, ప్రతి కూలీల కానుంచి దుక్కుల కానుంచి అన్ని. అయితే ఇది తెలుసుకోవడం లేదు రైతులు. ఈ సీజన్లో ఆకు డిమాండ్ లేదు, అట్లే పెట్టండి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పూత మొగ్గ వస్తుంది. జూను, జూలై, ఆగస్టులో పంట వస్తుంది. అప్పుడు అమ్ముకోవచ్చు. కిలో 400 కానీ 300 కానీ అమ్ముకోవచ్చు. అది కూడా మిగిలింది అనుకోండి. ఆ మిగిలినప్పుడు మళ్ళా విత్తనాన్ని మనము నారు పోసుకోవాలా. నారు మళ్ళీ 2 నెలలకు పెరుగుతుంది, అప్పుడు అమ్ముకోవచ్చు. అప్పుడు ఇట్లా 1, 2, 3 స్టెప్పుల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా ఇదవుతుంది. నా సలహా ఒకటి, అన్ని విధాల కష్టము, రేయింబగలు కష్టపడేది రైతు. ఈ పంటలు కూడా ఎవరి స్టేజ్లో మనం కూడా గ్రహించాలా, తెలుసుకోవాలా. నేను మామూలుగా ఈ తోట అయితే ఒక్కసారి నాటిన తర్వాత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా దిగుబడి వస్తుంది. అయితే దీన్ని మనము మామూలుగా చూసుకోవాలా. ఎందుకంటే నల్ల మచ్చలు వస్తాయి, తర్వాత తెల్ల ఇది వస్తుంది. అవన్నీ చూసుకొని మనం చేసుకుంటే మంచి ఆదాయము. రైతుల అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు తెలుసుకొని కరివేపాకు సాగు చేసుకుంటే చాలా మంచిది.